దైవభక్తుడైన సిమియోను, నీతిమంతుడైన సిమియోను ఆయన ఇశ్రాయేలు నిరీక్షణకై ఎదురు చూస్తున్న తరుణములో పరిశుద్ధాత్మ దేవుడు అతని యందు ఉండెను. నిజమే ప్రియులారా, పరిశుద్ధాత్మ సిమియోను యందు ఉన్నప్పుడు పవిత్రాత్మ ప్రేరణ చే సిమియోను దేవాలయంలోనికి అడుగుపెట్టి ఉన్నాడు. ఈనాడు నీవు నేను కూడా పరిశుద్ధాత్మకి తగిన సమయం ఇస్తున్నామా? పరిశుద్ధాత్మను మన జీవితాన్ని నడిపించమని కోరుతున్నామా? పరిశుద్ధాత్మ ప్రేరణకి మనం తల ఎగ్గుతున్నామా? ఆలోచించుకోవాలి. నీతిమంతుడు, దైవభక్తుడు, అతని యందు పవిత్రాత్మ ఉంది. అవును ప్రియులారా, ఎవరితో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో వాళ్ళ జీవితాలు ఒక ప్రత్యేకమైన రీతిలో నడిపించబడతాది. దేవుని ఆత్మను కలిగిన వాడు దేవుని కోసం తపిస్తాడు, దేవుని కోసం జపిస్తాడు, దేవుని బిడ్డగా జీవిస్తాడు. అదే భక్తుడైన సిమియోను పండు ముసలి అయినంత వరకు కూడా దేవునిలో ఎదిగి ఉన్నాడు, దేవుని ప్రేమను చవిచూసి ఉన్నాడు. ఆయన దేవుణ్ణి అడిగితే దేవుడు అంటున్నాడు, నా బిడ్డను నువ్వు చేతిలోనికి తీసుకునే వరకు మరణించవని, బాలయేసును చూసే వరకు మరణింపడని పవిత్రాత్మ తెలియజేస్తుంది. నిజమే ప్రియులు.